I value 1 print 1 greater than 40 కండిషన్ ట్రూ నా ఫాల్సా ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది 1 ప్రింట్ అవుతుంది 2 3 4 5 అప్ టు 40 వరకు ప్రింట్ అవుతుంది 40 గ్రేటర్ దాన్ 40 కండిషన్ ఫాల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది నెక్స్ట్ కింద వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఐ వాల్యూ ఎంత అవుతుందంటే 41 అవుతుంది సో ఐ వాల్యూ 41 అవుతుంది ఇప్పుడు మనకి 41 గ్రేటర్ దాన్ 40 ఎస్ కండిషన్ ట్రూ అండ్ 41 less than 60 41 greater than 40 and 41 less than 60 yes condition true అయితే కంటిన్యూ అంటే ఈ స్టార్టింగ్ ఆఫ్ ది లూప్ వెళ్ళిపోతుంది ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది అంటే మనకి 41 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది 42 అవుతుంది 42 నెక్స్ట్ వన్స్ అగైన్ 42 greater than 40 yes condition true and 42 less than 60 yes once again this condition also true మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అంటే మళ్ళీ స్టార్టింగ్ ఆఫ్ ది లూప్కి వెళ్తుంది అంటే 42 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది నెక్స్ట్ 43 44 45 46 47 కండిషన్ ట్రూ కదా 50 51 52 అప్ టు చూడండి అలా 59 నెక్స్ట్ 60 ఇక్కడ మనకి 60 గ్రేటర్ దాన్ 40 60 గ్రేటర్ దాన్ 40 condition true na false is true and 60 less than 60 this condition fail ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది ఇది 0 రిటర్న్ చేస్తుంది అంటే కాబట్టి 0 అంటే ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫెయిల్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇక్కడ మనకి 60 ప్రింట్ అవుతుంది అంటే 41 42 43 44 45 అప్ టు 59 ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి కంటిన్యూ అంటే మళ్ళీ స్టార్టింగ్ ఆఫ్ ది లూప్ వెళ్తుంది సో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సో కంటిన్యూ అంటే కంటిన్యూ స్టేట్మెంట్ తర్వాత లూప్లో కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వు అది స్టార్టింగ్ ఆఫ్ ది లూప్ వెళ్తుంది నెక్స్ట్ 61 62 అండ్ సో ఆన్ 100 సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది 1 to 40 40 తర్వాత 60 అప్ టు 100 సో Alt F9 yes Control F9 Alt F5 సో చూడండి ఇక్కడ 40 తర్వాత 60 ఆ 41 42 43 మిడిల్లో